వెల్కమ్ టు HN6 తెలుగు టీవీ. సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమ నేత, సత్యశోధక సమాజ వ్యవస్థాపకులు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతిని పురస్కరించుకొని మానుకోట పట్టణంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి అయితే పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే కొంతమంది నాయకులు ఉన్నారు. అసలు జ్యోతిరావు పూలే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే చదువుల తల్లి. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తన భార్యతో మొదలుపెట్టి సావిత్రిబాయి పూలే అని మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పటికీ విద్యను పురస్కరించుకొని మాట్లాడుకోవాలంటే పూలే వారి కుటుంబంతోనే అది సాధ్యమని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సైడ్ వేడుకలో మహిళా శిక్షా విషయంలో కావచ్చు, లేదా సామాజిక సమానత కోసం ఆయన చేసిన పోరాటం ఏదైతే ఆయన చూపించిన మార్గాలు ఏవైతే ఉన్నాయి, మన రాజ్యాంగంలో కూడా అవే విలువలు, అవే వాల్యూస్ ఉంటాయి. నాతో కంటే నువ్వు మాట్లాడిన స్పీకర్స్ కూడా అనుకున్నారని చెప్పడం జరిగింది. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహాత్మా గారు చూపించిన మార్గాలు, ఆయన జీవితం యొక్క మనం ఆదర్శంగా తీసుకొని ఆయన జీవితం నుంచి స్ఫూర్తి తీసుకొని మనం చేసే పనులు కూడా మనం అందరి చిత్తశుద్ధిలో ఒక సమాజం నిర్మాణం కోసం డైలీ మేము కూడా అవే ఆదర్శాలతో పని చేస్తామని నేను కూడా భావిస్తున్నాం. 1827 జన్మించిన జ్యోతిరావు పూలే తన తల్లిని కోల్పోవడం చిన్న వయసులో కోల్పోవడం జరుగుతుంది. కోల్పోయిన తర్వాత తండ్రి అల్లార ముద్దుగా పెంచుతూ ఈ సమాజం ముందుకు పోవాలంటే, ఈ సమాజంలో వెలుగులు నిండాలంటే చదువు అవసరం అని చెప్పి వాళ్ళ నాన్న గుర్తించి జ్యోతిరావు పూలేని ఆ రోజు చదువు పంపిస్తే అగ్రవర్ణాల బ్రాహ్మణులు కూడా నీకెందుకురా చదువు అని చెప్పి హేళన చేసే దుస్థితి నుంచి తను స్కూల్ మానుకొని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తరుణంలో పక్కనే ఉన్న ఒక ముస్లిం టీచరు, ఒక క్రిస్టియన్ టీచరు ఈ పిల్లగాడు చాలా తెలివికల్లవాడు, నువ్వు చదివేయాలే అని చెప్పి వాళ్ళ నాన్నగారితో కన్విన్స్ చేసి జ్యోతిరావు పూలేని మళ్ళీ స్కూల్కి పంపడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే ఏకసంతాగ్రహి. ఈ సమాజంలో జరుగుతున్న దురాచారాలు, మహిళల పట్ల వివక్షత, అదేవిధంగా నిమ్మ వర్గాలు ఊరికి దూరానున్న హరిజన సోదరుల పట్ల స్పందించి నేను నా జీవితాన్ని మొత్తం కూడా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, నిమ్మ జాతుల కోసం, ఆడవాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి ఆయన 13 ఏట పెళ్లి అయినా కూడా తన భార్యకు ఫస్ట్ చదువుకోవాలని చెప్పి, చదువుంటున్న మహిళలు ముందంజలో నడుస్తారని చెప్పి, ఈ సమాజం చదువు లేని వెనుకబడిపోతుందని చెప్పి మొదటి నుంచి కూడా అగ్రవర్ణాల చేతుల్లో, బ్రాహ్మణ చేతుల్లో పరిమితమైన ఈ విద్యా విధానాన్ని బడుగు బలహీన వర్గాలకు అందించని చెప్పి మొట్టమొదటిగా మనందరి కోసం ఒక ఆశా జ్యోతిగా కనిపించింది జ్యోతిరావు పూలే. మనందరిని కూడా చదువు వైపు, చైతన్యం వైపు తీసుకొచ్చింది జ్యోతిరావు పూలే. చీకటిలో దీపం వెలిగిస్తే వెలుతురు వస్తుంది, మన జీవితంలో చదువు వస్తే మన జీవితాలు వికసిస్తాయని చెప్పి భావించి మన కోసం పనిచేసిన మహనీయుడు జ్యోతిరావు. సామాజిక ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జయంతి. ఈ జయంతిని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఘనంగా చేస్తుంటున్నారు. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యకు దూరంగా సమాజంలో శూద్రులు, మరి దళితులు, బహుజనులు, స్త్రీలు అన్ని రంగాల్లో వెనుకబాటు ఉండి ఈ దేశంలో ఉన్న అగ్రకుల బ్రాహ్మణ సమాజం ఈ వర్గాలను దూరం చేసి చదువుకుంటే నాలుక కోసేయాలి, చదువును వింటే చెవిలో సీసం పోయాలని అనేక మూఢనమ్మకాలు,
సామాజిక రుగ్మతల మీద ఆంక్షలు వేస్తే ఆ రోజు పూనా పట్టణంలో గొప్ప త్యాగమూర్తి సంఘ సంస్కర్త మరి జ్యోతిరావు పూలే జన్మించిన రోజు. గత 24 సంవత్సరాల నుంచి మావోస్టేషన్, ఏబిఎస్ఎఫ్, టీబీఎస్ఎఫ్ మరి ఎస్సీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మాందుకోటలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని వేదిక మీదకి ఆహ్వానించి మరి కుల సంఘాలని మరి రాజకీయ పార్టీలలో కూడా ఉన్నటువంటి ప్రజా సంఘాలను కూడా మేము పిలవగానే మా మీద మేము చేసే ప్రోగ్రాము యొక్క దాని మీద గౌరవంతో ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఘనంగా జయంతులు వర్ధంతులు నిర్వహిస్తారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం మేము క్రమం తప్పకుండా ఏ సంవత్సరం కూడా ఉదయం 7 గంటలకే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి తెలంగాణలో 2వ విగ్రహంగా మహబూబాబాద్లో పెట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది కూడా పూలే భావజాలం తెలియనప్పుడు కూడా చాలా మందికి ఇక్కడి నుంచే మరి సిపిఎం అయితేంది, కేవీపీఎస్ అయితేంది, అంబేద్కర్ సంఘం వారు ఈ కార్యక్రమాలను చేసి నిరంతరం ఈ కార్యక్రమాన్ని చేసి దీన్ని ప్రజలకు తీసుకుపోవడంలో జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ 199వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విన్నపించుకునేది ఏంటంటే, బహుజన రాజ్యం రావాలి అంటే బీసీలు చైతన్యం కావాలి. ప్రతి ఒక్కరు కూడా బీసీలు చైతన్యవంతమై రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలను కనుక గెలిపించుకుంటే ఆటోమేటిక్ గా బహుజన రాజ్యం అనేది వస్తుంది. రాజ్యాధికారం వైపు బీసీలు అడుగులు వేస్తారు. ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటరానితనం, కుల వివక్ష, సామాజిక న్యాయాలపై కష్టపడి ఎన్నో పోరాటాలు చేసి, అదేవిధంగా మహిళలకు విద్య అనే దాని మీద పోరాడి మహిళలకు కూడా విద్యా అవకాశాలు కల్పించాలని కష్టపడేటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన 199వ జయంతిని ఘనంగా నిర్వహించుకుంది. బీసీ రాజ్యాధికార సమితి సమక్షంలో మహబూబాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.